నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే హార్సీ హిల్స్‌కి అయితే వెళ్తున్నామండి. మార్నింగ్ 6కి అయితే బెంగుళూరు నుండి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి దగ్గరలో ఉన్న హిల్ స్టేషనే హార్సీ హిల్స్. మన ఆంధ్రప్రదేశ్‌లో హార్సీ హిల్స్ వన్ ఆఫ్ ది కూలెస్ట్ హిల్ స్టేషన్. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి చలికాలంలో 5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి వేసవి కాలంలో 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. హార్సీ హిల్స్‌ని ఆంధ్ర ఊటీ అని అంటారు. ఈరోజు ఈ వీడియోలో హార్సీ హిల్స్‌కి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, హార్సీ హిల్స్‌లో మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటి అన్నీ క్లియర్‌గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హార్సీ హిల్స్‌కి ఎలా రీచ్ అవ్వాలో ఇప్పుడు చెప్తాను. హార్సీ హిల్స్‌కి డైరెక్ట్‌గా బస్ కానీ ట్రైన్ కానీ లేవు. హార్సీ హిల్స్‌కి నియరెస్ట్ టౌన్ వచ్చేసి మదనపల్లి. నియరెస్ట్ బస్ స్టాప్ వచ్చేసి మదనపల్లి బస్ స్టాప్. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మదనపల్లి రైల్వే స్టేషన్. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగుళూరు ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం మదనపల్లి బస్ స్టాప్ నుంచి హార్సీ హిల్స్‌కి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. మదనపల్లి నుంచి హార్సీ హిల్స్‌కి వచ్చేసి మార్నింగ్ 6:30కి అయితే ఒక బస్ అయితే అవైలబుల్‌లో అయితే ఉంటుందండి. ఆ బస్ మిస్ అయితే ఎలా వెళ్ళాలో ఇప్పుడు మీకైతే చెప్తాను. ఇప్పుడైతే మనం మదనపల్లి బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నామండి. మదనపల్లి బస్ స్టాప్ నుంచి హార్సీ హిల్స్‌కి మార్నింగ్ 6:30కి అయితే ఒక డైరెక్ట్ బస్ అయితే అవైలబుల్‌లో అయితే ఉంటుందండి. ఆ బస్ మిస్ అయితే మాత్రం ఎలా వెళ్ళాలో ఇప్పుడు చెప్తాను. బి కొత్తకోట అనే ఈ బస్ అయితే ఎక్కేసి హార్సీ హిల్స్ క్రాస్ అని చెప్పేసి టికెట్ తీసుకొని మనమైతే హార్సీ హిల్స్ క్రాస్ దగ్గర అయితే దిగిపోవాలి. అక్కడి నుంచి అయితే మనకు ప్రైవేట్ వెహికల్స్ అయితే అవైలబుల్‌లో అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం హార్సీ హిల్స్ క్రాస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి హార్సీ హిల్స్ క్రాస్ దగ్గర నుంచి మనకు ప్రైవేట్ వెహికల్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి. మాకు అయితే 2 మెంబర్స్‌కి వచ్చేసి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ ఆర్చ్ నుంచి హార్సీ హిల్స్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడి నుంచి హార్సీ హిల్స్ వచ్చేసి 8 కిలోమీటర్స్. ఓన్ వెహికల్స్‌లో వచ్చిన వాళ్ళకు మాత్రం కొండ మీదకి వెళ్ళడానికి కార్‌కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటోకి, బైక్స్‌కి అయితే 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఇక్కడి నుంచి అయితే హార్సీ హిల్స్‌కి అయితే 8 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి మనకు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ ఘాట్ రోడ్‌లో హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్స్ డ్రైవ్ హార్సీ హిల్స్‌కి. ఈ 8 కిలోమీటర్స్ డ్రైవ్ అయితే చాలా బాగుంటుంది. మనకైతే హార్సీ హిల్స్‌లో ఎక్కువగా యూకలిప్టస్ చెట్లు అయితే కనిపిస్తాయండి. హార్సీ హిల్స్‌కి వెళ్ళే దారిలో 2 వైపులా మనకైతే నీలగిరి చెట్లతో అయితే ఎంతో బాగుంటుంది చూడడానికి. హార్సీ హిల్స్‌లో చూడవలసిన ప్రదేశాలు: గంగోత్రి సీజనల్ లేక్, గాలిబండ వ్యూ పాయింట్, విస్పర్స్ విన్ వ్యూ పాయింట్, జూ పార్క్, కళ్యాణి ట్రీ, ఏనుగుల మల్లమ్మ టెంపుల్, మ్యూజియం, అడ్వెంచర్ జోన్, మానస సరోవరం. క్యాబ్స్‌లో వెళ్ళే వాళ్ళైతే ముందే డ్రైవర్కి అయితే చెప్పండి. మనకు వెళ్ళే దారిలోనే గంగోత్రి లేక్ అయితే ఉంటుందండి. ఆ స్టాప్ దగ్గర అయితే ఆపమని చెప్పండి. ఆ లేక్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు ఆ లేక్ వ్యూ అయితే చూపిస్తానండి. ఇదే ఫస్ట్ స్టాపింగ్ హార్సీ హిల్స్‌కి వెళ్ళే దారిలో. ఇది వచ్చేసి లేక్ గంగోత్రి. ఈ లేక్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ఈ లేక్ వ్యూ అంతా ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ లేక్‌కి ఎటు చూసినా మొత్తం యూకలిప్టస్ చెట్లు అయితే ఉంటాయండి. వర్షాకాలంలో మాత్రమే ఈ లేక్‌లో అయితే వాటర్ ఉంటాయి. ఎండాకాలంలో లేక్ అయితే మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. అడవి జంతువులు వాటర్ తాగడానికైతే ఇక్కడికైతే వస్తూ ఉంటాయంట. గంగోత్రి లేక్ అయితే చూసేశారు కదా. మనం ఇంకా కొద్దిగా దూరం ట్రావెల్ చేయగానే మనకైతే హార్సీ హిల్స్ అయితే వచ్చేస్తుందండి.
ఘాట్ రోడ్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక హార్సీ హిల్స్‌లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. ఇప్పుడైతే మనం హార్సీ హిల్స్ మొత్తం అయితే చూసేద్దాము. ఫస్ట్ మేమైతే అడ్వెంచర్ జోన్‌కి అయితే వెళ్ళామండి. అక్కడ అమౌంట్ ఎంత అదంతా క్లియర్‌గా మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మీరు అడ్వెంచర్ జోన్ అయితే చూసేయండి. మార్నింగ్ టైంలో ట్రెక్కింగ్ కూడా చేయొచ్చండి. ఒకవేళ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మాత్రం మనమైతే ముందే బుక్ చేసుకోవాలి. అడ్వెంచర్ జోన్ అయితే చూసేసారు కదండి. నెక్స్ట్ స్టేయింగ్ గురించి అయితే చెప్తానండి. ఎక్కడెక్కడ స్టే చేయాలి, ఏమేమి ఉన్నాయి అని. ఫస్ట్ వన్ వచ్చేసి హరిత హిల్ రిసార్ట్. సెకండ్ వన్ వచ్చేసి హాలిడే హోమ్స్. ఇవైతే 2 ఉన్నాయండి. దీని పక్కన ఇంకొకటి కూడా ఉంటుంది, నాన్ ఏసీ అండ్ ఏసీ. నెక్స్ట్ వన్ వచ్చేసి కాటేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి విఎస్ఆర్ విండ్ వేవ్. ఇది వచ్చేసి గాలిబండ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి విన్నాక్ నాన్ ఏసీ అండ్ విన్నాక్ ఏసీ. మేమైతే విన్నాక్లోనే రూమ్ తీసుకున్నామండి. రూమ్ కాస్ట్ వచ్చేసి 2200 ప్లస్ జిఎస్టీ. చెక్ ఇన్ వచ్చేసి మార్నింగ్ 12 o'clockకి, చెక్అవుట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clockకి. ఇప్పుడైతే రూమ్ అంతా ఎలా ఉంటుందో చూసేసేయండి, చూపిస్తాను రూమ్ అంతా. మేమైతే రూమ్ తీసుకొని నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడే హరిత రిసార్ట్లోనే లంచ్ చేసాము. బఫే వచ్చేసి ఈచ్ పర్సన్కి వచ్చేసి 200 రూపీస్. ఏమేమి పెట్టారో మీకైతే వీడియోలో ఇప్పుడైతే క్లియర్గా అయితే చూపిస్తాను. మా లంచ్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ మేమైతే జూ పార్క్ అయితే వెళ్ళిపోయాము. దీని బయట జూ పార్క్ కూడా ఉంటుంది. అదైతే నెక్స్ట్ ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తాను. జూ పార్క్లోకి ఎంట్రీ అవ్వాలంటే ఈచ్ పర్సన్కి వచ్చేసి 10 రూపీస్ అండి. జూ అంటే మరి పెద్ద జూ ఏం కాదండి. ఈ జూ పార్క్ అంతా కూడా నీలగిరి జాతి చెట్లతో అయితే ఉంటుంది. ఇక్కడ రిలాక్స్ అయ్యి మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు మనం. ఈ వెదర్ని చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎంతసేపు గడపాలనిపిస్తే అంతసేపు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏమేం యానిమల్స్ బర్డ్స్ ఉన్నాయో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఒకప్పుడైతే ఇక్కడ చాలా బర్డ్స్ యానిమల్స్ అయితే ఉండేవి అంట అండి. ఇప్పుడైతే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. పికాక్ని చూడండి ఎంత అందంగా ఉంది అసలు. ఇవే కాదు, ఈ జూ పార్క్లో ఇంకొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఒక వ్యాలీ వ్యూ పాయింట్ ఉంది, ఒక లేక్ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది,
160 ఇయర్స్ ఓల్డ్ నీలగిరి చెట్టు కూడా ఉంటుంది. ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ కూడా ఇప్పుడైతే మీకైతే షేర్ చేసుకుంటానండి వీడియోలో. యానిమల్స్, బర్డ్స్ అయితే చూపించేసాను కదా అండి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వ్యాలీ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే మనము ఈ పార్క్ అంతా ఎటు చూసినా మనకి ఇలా చెట్లు అయితే ఉంటాయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఈ పార్క్లో మొత్తం ఎక్కువగా యూకలిప్టస్ చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ. జూ పార్క్లో ఉండే వ్యాలీ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వ్యాలీ వ్యూ పాయింట్ అయితే చూసేసాం కదా. అక్కడి నుండి 160 ఇయర్స్ ఓల్డ్ నీలగిరి చెట్టు ఉన్న ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ జూ పార్క్లోనే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. వ్యాలీ వ్యూ పాయింట్ అంతా చూసేసారు కదా అండి. ఇప్పుడైతే మనం 160 ఇయర్స్ ఓల్డ్ యూకలిప్టస్ చెట్టు దగ్గరకు అయితే వచ్చేసాము. కడప బ్రిటిష్ కలెక్టర్ డబ్ల్యూడి హాస్లీ గారు 1859లో ఈ చెట్టునైతే నాటారండి. దీని హైట్ వచ్చేసి 40 మీటర్స్. మన ఇండియాలోనే చెట్లకు పేరు ఉన్న వాటిలో ఈ చెట్టు కూడా ఒకటి. ఈ మహావృక్షం పేరు కళ్యాణి. ఓల్డ్ ఫారెస్ట్ బంగ్లాకి దగ్గరలోనే ఈ చెట్టు అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఈ చెట్టు మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి, చూసేయండి. వన్ 160 ఇయర్స్ ఓల్డ్ నీలగిరి చెట్టు అయితే చూసేసారు కదా అండి. ఈ హిల్ స్టేషన్కి హార్సీ హిల్స్ అని పేరు ఎలా వచ్చింది అంటే దానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. డబ్ల్యూడి హార్స్లీ బ్రిటిష్ అధికారి, మదనపల్లి సబ్ కలెక్టర్గా ఉండేవారు. ఆ టైంలో ఆయన ఈ కొండపైకి అప్పుడప్పుడు అయితే వస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన కడప డిస్టిక్ కలెక్టర్గా నియమితులయ్యారు. కడప ఎండలకు తట్టుకోలేక వేసవి కాలంలో ఈ కొండపైకి వచ్చి ఉండడానికి ఒక బంగ్లాని కూడా ఈ కొండపైన అయితే కట్టించుకున్నారు. ఆ బంగ్లాని ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తారు. అప్పటి నుండి ఈ కొండ ప్రాంతాన్ని హార్స్లీ హిల్స్ అని పిలుస్తారు. స్టోరీ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది అండి. ఇక నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇలా మనం కొద్దిగా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్తే మనకైతే నేచర్ స్టడీ సెంటర్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనము నేచర్ స్టడీ సెంటర్కి అయితే వచ్చేసామండి. దీని పక్కనే మానస సరోవరం లేక్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఈ రెడ్ కలర్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా అండి, అదే నేచర్ స్టడీ సెంటర్. దాని పక్కనే మానస సరోవరం కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం లోపల ఏమేమి ఉన్నాయో అయితే వెళ్ళి చూద్దాం క్లియర్గా. మ్యూజియం అయితే చూసేసాం కదా అండి. నెక్స్ట్ మనం అయితే మానస సరోవరం లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. దీని పక్కనే మనకు మానస సరోవరం లేక్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను. జూ పార్క్లోకి ఎంట్రీ అవుతే ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడొచ్చండి. మానస సరోవరం లేక్ అయితే చూసేసాము కదా. నెక్స్ట్ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం.
ఇక్కడ కనిపిస్తున్న కాంపౌండ్, ఈ కాంపౌండ్లోనే మనకు క్రొకడైల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే అవి మనమైతే చూసేద్దాం. క్రొకడైల్స్ అయితే చూసేసాము కదా అండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ అక్వేరియం ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏమేం ఫిషెస్ ఉన్నాయో అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ఈ అక్వేరియం చూసేసి మనం బయటికి రాగానే మనకైతే అక్కడ ప్లే ఏరియా అయితే కనిపిస్తుందండి, చిన్నపిల్లలకి ఆడుకోవడానికి. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే అది కూడా చూపిస్తాను మీకు. ఈ ప్లే ఏరియాకు పక్కనే మనకైతే బాతులు అయితే ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు వీడియోలో. మినీ జూ పార్క్ ఎంట్రీ అయినప్పటి నుండి ఇప్పటి వరకు చూపించిన ప్లేసెస్ అన్నీ కూడా జూ పార్క్లోనే ఉంటాయండి. నెక్స్ట్ మనం అయితే సన్సెట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దామండి. గాలిబండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే నెక్స్ట్ అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనము గాలిబండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సన్సెట్ని అయితే మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ విపరీతమైన గాలులు అయితే వస్తూ ఉంటాయండి. పేరులోనే ఉంది కదా గాలిబండలు అని. ఇక్కడ సన్సెట్కి సన్ రైజ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. నైట్ స్టే చేస్తే మాత్రం ఖచ్చితంగా సన్సెట్కి సన్ రైజ్కి అయితే చూడండి అండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి ఫుడ్ కూడా తీసుకొని వచ్చుకోవచ్చు, అలో చేస్తారు. ఇక్కడైతే బయట ఫుడ్ కూడా అలో చేస్తారు ఇక్కడికి. ఇక్కడైతే చాలా స్లోప్ ఎక్కువగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ మనం ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటామో అంత జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక్కడ నుంచి వ్యూ అంతా ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. గాలిబండ వ్యూ పాయింట్ అయితే చూసేసాము కదా అండి. నెక్స్ట్ మేమైతే ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో అవి కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి డే 2 వీడియో అండి. సెకండ్ డే రోజు మేము ఏమేం చూసామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సన్ రైజ్ కోసం అయితే మేము గాలిబండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ 5:30కి అలా లేచి అదంతా పైకి అయితే చాలా పైకి ఎక్కాలి. అదైతే ఎక్కేటప్పుడు అయితే నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వీడియో తీసుకుంటూ ఎక్కడం అంటే చాలా కష్టము. కొద్దిగా స్లిప్ అయినా మనం లోయలో పడిపోతాం అన్నమాట. అందుకే నేనైతే పైకి వెళ్ళాక వ్యూ అంతా ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే అండి వ్యూ పాయింట్. మేమైతే
మేమైతే పైకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ప్లీజ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే సన్ రైజ్ కోసం అయితే వెళ్ళామండి అక్కడికి. కాకపోతే ఇప్పుడు వర్షం పడడం వల్ల మాకైతే కనిపించలేదు. ఇప్పుడైతే మేము కిందికైతే దిగిపోతున్నామండి. ఇంకా ఒక 4 to 5 అవర్స్ అయితే అలా టైం అయితే స్పెండ్ చేసాము. చాలా బాగుంది అసలు. ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ గాలిబండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళండి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాలండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాకు కాంప్లిమెంటరీలో వచ్చింది. ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నందుకు. ఏమేం పెట్టారో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము హరిత హిల్ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ఎంట్రీ అయ్యాక స్టార్టింగ్లోనే ఫిష్ స్పా, ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీకైతే స్విమ్మింగ్ పూల్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే అమౌంట్ ఎంతెంత ఉంది అవన్నీ అయితే మీకు క్లియర్గా అయితే ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి.
స్విమ్మింగ్ పూల్ అయితే చూసేసాం కదా అండి. ఇక్కడే ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్ కూడా ఉంటుంది, ఫిష్ స్పా కూడా ఉంటుంది. నెక్స్ట్ అవి చూసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయండి, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే 2 వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి గవర్నర్ బంగ్లా వ్యూ పాయింట్, ఇంకొకటి వచ్చేసి ఇండియా మ్యాప్ వ్యూ పాయింట్. ఇక్కడే గవర్నర్ బంగ్లా కూడా ఉంటుంది. ఆ గవర్నర్ బంగ్లా దగ్గర కూడా కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి, అవి కూడా బుక్ చేసుకోవచ్చు. వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ అసలు మొబైల్లో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు, కానీ రియల్గా మాత్రం అసలు చూడడానికి చాలా బాగుంటుంది. ఇది స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్గానే మనకు పార్కింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుందండి. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనము ఫస్ట్ వెళ్ళబోతున్న వ్యూ పాయింట్ వచ్చేసి గవర్నర్ బంగ్లా వ్యూ పాయింట్. ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి మనము. ఇదే గవర్నర్స్ బంగ్లా వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అంతా ఎలా ఉంటుందో ఇప్పుడైతే మీకు చూపిస్తానండి. కొందరైతే అలా సైడ్ నుంచి నడుచుకుంటూ అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నారండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా గాలి అయితే వస్తుండే అప్పుడు, ఆ టైంలో కొద్దిగా మిస్ అయినా సరే కింద పడిపోతారు. ఇప్పుడు వ్యూ అంతా ఎలా ఉందో మీరైతే ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. Guys, be careful, huh? Girl, that's it. Sabari bari agata alinda. Sabari. Problem बकरी का है. I accept कर रहा है बकरा. గవర్నర్ బంగ్లా వ్యూ పాయింట్ అయితే చూసేసాము కదా అండి. నెక్స్ట్ మనమైతే ఇండియా మ్యాప్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఈ వ్యూ పాయింట్కి రీచ్ అవ్వడానికి మనకు 2 దారులు అయితే ఉంటాయండి. ఇప్పుడు వెళ్తున్నది ఒక దారి, రిటర్న్లో ఇంకొక దారి అయితే చూపిస్తాను. అసలు ఇండియా మ్యాప్ వ్యూ పాయింట్ నేమ్ ఎందుకు వచ్చింది అంటే,
ఆ వ్యూ పాయింట్ నుండి చూస్తే మనకు ఇండియా మ్యాప్ లా కనిపిస్తుంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూ పాయింట్ అండి. ఇండియా మ్యాప్లా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ దగ్గరకు అయితే చేరుకున్నాము. అంత వ్యూ అంతా ఎలా ఉందో ఇప్పుడైతే మీరైతే చూసేయండి. ఇంకా ఇండియా మ్యాప్ వ్యూ పాయింట్ అయితే చూసేసాము కదా. నెక్స్ట్ మనం అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. స్టెప్స్ నుంచి అయితే మనకు చాలా లాంగ్ అవుతుంది. ఇలా మట్టి దారిలో వెళ్తే మనకు డైరెక్ట్గా విన్నాక్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. ఇది షార్ట్ కట్ వే. ఇప్పుడైతే మనం ఏనుగు మల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. టెంపుల్ అంతా చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా మీకు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం. హార్సీ హిల్స్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించాను ఫ్రెండ్స్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.